నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయంకు తెరలేచింది. రాష్ట్ర సాంకేతిక రాజధానిగా విశాఖను పరిపుష్టం చేయడంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. సాగర తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్కు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ సర్కార్. కేంద్ర మంత్రుల సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి పునాది పడింది. డైనమిక్ నగరం విశాఖ కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్ ప్రారంభిస్తున్నాడు. సంతోషం కలిగిందని ప్రధాని మోడీ తన ఎక్స్లో పేర్కొన్నారు. గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో పాటుగా సరికొత్త అంతర్జాతీయ సబ్స్కేటివ్ భారీ స్థాయి మౌలిక వసతులతో కలిపి ఈ హబ్ ఏర్పాటవుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్లో పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. విశాఖపట్నం నుంచి వికసిత భారత్ దిశగా మార్గం సిద్ధమవుతుందని, ఈ నగరంలో $15 బిలియన్ విలువైన గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే తొలి ఏఐ సిటీ సాధన చిరస్మరణీయమని, దీని ద్వారా యువత, రైతులు, మత్స్యకారులు, వ్యాపారవేత్తలు, మహిళల జీవితాలను సమూలంగా మారుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు చేరువ అవడం ద్వారా ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇదిలా ఉంటే అసలు గూగుల్కు ఆంధ్రప్రదేశ్ను పునాది వేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని, తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ వైసీపీ అంటుంది. అసలు గూగుల్ను రాకుండా ఆపే ప్రయత్నం చేసింది వైసీపీ అంటుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో గూగుల్కి ఎంట్రీకి కారకులు ఎవరు? ఆపాలని చూసింది ఎవరు? అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, గూగుల్ విశాఖకు చేరుకుంటుంది. ఏపీకి ఇది ఒక గొప్ప శుభవార్తగా అనుకోవచ్చా? అయితే దీనికి సంబంధించి పునాది పడింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? ముందు మీకు ప్యానల్ సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకు అందరూ నమస్తేనండి. నమస్తే సార్. సార్, చాణక్యుడి నీతి రాజనీతి శాస్త్రం చూసుకుంటే అసలైన నాయకుడు ఎట్లా ఉండాలంటే అపారమైన జ్ఞానం, ఆర్థిక రంగంలో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, మానవాళికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ భయం బెదురు లేకుండా ఉండే వ్యక్తి, దేశ పురోగతికి పాటుపడేవాడే నిజమైన నాయకుడు అంటారు. ఈ విషయంలో మన డబుల్ ఇంజిన్ సర్కారు అటు పక్కన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి కష్టపడుతున్నారనే చెప్పాలి సార్. మరి ఈ విషయంలో మరి నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, గూగుల్ లాంటి సంస్థ వస్తుందంటే మరి ఇవాళ రోజున విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు సార్, డబుల్ వాయిస్ వస్తుంది సార్. ఏదో ఉన్నట్టుంది, ఇక్కడైతే బాగానే వినబడుతుంది. కంటిన్యూ చేయండి. వినబడుతుంది సార్. అయితే ఇది ఈ విషయంలో రాజకీయ విభేదాలు ఎటువంటి లేకుండా ఇటువంటి పెద్ద సంస్థ వస్తున్నప్పుడు ఎవరైనా కానీ హర్షించదగ్గ విషయం అండి. ఇది ఎవరైనా కానీ ఆ రాష్ట్రం ఇంత పురోగతి చెందుతుందంటే ఎవరైనా కానీ మెచ్చుకోవాల్సిన విషయం సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుందంటే లేదు లేదు మా ప్రభుత్వం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ హయాంలో అప్పుడు వాళ్ళ కోసం జరిగింది ఏంటంటే, గూగుల్లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ కోసం అప్పుడు కరోనా టైంలో కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ జరగడానికి కోసం కేంద్రం అంటే కేంద్ర కార్యాలయంగా ఉంటదని చెప్పేసి వైజాగ్ లో అటువంటి గూగుల్ కు సంబంధించిన కార్యాలయం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వీళ్ళే ఓపెన్ చేసుకొని రిబ్బన్ కటింగ్ చేసుకొని గుడివాడ అమర్నాథ్ గారు మేమంటే మేం చేసామని వాళ్ళ రోజుని చెప్పాలి. వాళ్ళు చెప్పడానికి వాళ్ళ సుందర్ పిచ్చయ్య గారే సాక్షాత్తు గూగుల్ సంబంధించిన వ్యక్తి ఇవాళ ట్వీట్ చేసి నరేంద్ర మోదీ గారే వస్తున్నారంటే ఇది కేంద్రం చేసిందా, లేదంటే ఇవాళ రోజున అప్పటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా, లేదంటే ఇప్పుడు కూటమిలో భాగంగా మేం చేశామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదంతా చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి సార్.
వాళ్ళు వాళ్ళ వసూళ్లు చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కంపెనీల దగ్గర నుంచి కొంతమందిని బెదిరించి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. మరి లూలు మాల్ గురించి ఆ రోజు మేము స్థలం ఏర్పాటు చేస్తే ఇవాళ వరకు ఆ లూలు మాల్ రావడానికి కూడా భయపడిపోయి ఇవాళ రోజున హైదరాబాద్ కేంద్రంగా లూలు మాల్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇవాళ వరకు లూలు మాల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఇవాళ రోజున జరిగినాయి. అదే మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎంప్లాయీస్ కి ఇచ్చుకుంటారా, స్థానికంగా యువతకి ఇస్తారా అని చెప్పేసి కూడా జరగడం జరిగింది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు యువతరానిది. ఈ యువతరానికి ఏం చేస్తున్నాం అని చెప్పేసి, రేపు యువతరానికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి మనం అనుకుంటే గనక కూటమి ప్రభుత్వంలో యువతకి పెద్దపీట వేసేది మాత్రము విజనరీ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. ఇక్కడ ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు కూడా చేసిన కష్టమేం కాదు సార్. ఇవాళ రోజున ఈ గూగుల్ అనేది వైజాగ్ వచ్చిందంటే రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం మన్నలు పొందుతాము. ఒక స్థాయి తీసుకొచ్చారని చెప్పేసి దానికి ఒక పాత్రదారుడు, సూత్రధారుడు లోకేష్ గారు అనే చెప్పాలి సార్. ఇవాళ రోజున ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా గానీ, ఎన్ని విమర్శలు ఉన్నా గానీ మేం చేసామని చెప్పేసి ఈ మేలుని వీళ్ళు హర్షించకుండా చేస్తున్నారంటే వీళ్ళంతా రాజకీయ విభేదాలు చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఇక్కడ A1 డేటా సెంటర్ గూగుల్ ఏర్పాటు చేస్తుందంటే $15 మిలియన్ $15 మిలియన్ తో ఏర్పాటు చేస్తుందంటే ఇది ఎంత పెద్ద కంపెనీ అనేది ఒకసారి ఆలోచించాలి సార్. ఇదే స్థాయిలో రానున్న రోజుల్లో రేపు అమరావతి కూడా రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ధీటుగా ముందుంటదని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఈ గూగుల్ రావటం ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు యొక్క పాత్ర దీనిలో ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారి స్థానం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు చూస్తామంటే ఒక పెద్ద ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలో సందిగ్ధంలో పడినప్పుడు ఒక ముందు అడుగు వేసి నేను మీకున్నాను, మనం కలిసి పనిచేద్దాం, రేపు పొద్దున్న ఈ అరాచక ప్రభుత్వాన్ని మనం అంతమొందించాలంటే గనక మనం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన ప్రయత్నం అని చెప్పేసి ఆ రోజు కూటమి అంటే కేంద్రంలో బీజేపీతో విభేదాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా ఉండి ఇవాళ రోజున అటు పక్కన చంద్రబాబు గారికి కానీ ఇటు పక్కన నరేంద్ర మోదీ గారికి కానీ మధ్యలో వారధిగా పనిచేస్తూ ఇవాళ రోజున కూటమి గెలుపుకు కానీ ఇవాళ రోజున రాష్ట్రంలో కూటమి అభివృద్ధి పనులకు కానీ ఇవాళ రోజున పనిచేస్తున్నారంటే అది ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అదే సార్ నేను ఇంతకు ముందు కూడా నేను మీతో కూడా చెప్పింది, విమర్శలను కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారంటే మనం శభాష్ అని చెప్పేసి మెచ్చుకోవాల్సిందే పోయి లేనిపోని రాజకీయాలు చేస్తున్నారంటే ఆ వైసీపీ వైఖరినే మనం ఏంటనేది సిగ్గుచేటుగా ఉంది అని చెప్పేసి నేను ఇంత ముందు కూడా నేను చెప్పింది కూడా ఆ విషయం గురించే సార్. రైట్ అండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఉదయశ్రీ గారు ఉన్నారు, టీడీపీ కార్పొరేటర్, ఆవిడతో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఉదయశ్రీ గారు, గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడంలో చంద్రబాబు గారి కృషి అందరికీ తెలుసు. బట్ దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి దీని మీద కొంత కాంట్రవర్సీ వస్తున్న మాటలకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్దంట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్దంట. అట్లా బాబు గారిని చూస్తే పెట్టుబడులు వాటంతటవే ఆయన పేరు వింటేనే వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆయన విజనన నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, దాదాపు 74 ఏళ్ల వయసున్న అతను, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. రాజకీయం అంటే ఏంటో ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలని ఎంతో మంది మహానుభావులే చెప్పినటువంటి పరిస్థితి. ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి. సో ఆయన్ని చూస్తే కంపల్సరీ తన్నుకుంటూ రావాల్సిందే ఎలాంటి కంపెనీలైనా సరే. అలాంటిది ఈ రోజు ఒక గూగుల్ కంపెనీ వల్ల సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి.
ఇంతకన్నా ఇలాంటి నాయకుడు ఇంకెక్కడ ఉంటాడు సార్? హైదరాబాద్ ని ఎలా అయితే తీర్చిదిద్దారో ఈ రోజు హైదరాబాద్ వైపు కొన్ని ఆ, ప్రపంచం అంతా చూస్తుందో అలాగే ఆంధ్రాను కూడా ప్రపంచం అంతా కూడా చూడాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కంకణం కట్టుకొని కూర్చున్నారు సార్. సో ఈ రోజు ఏదైతే గూగుల్ కంపెనీ తెచ్చారో దాన్ని కొంతమంది దుష్టులు చూడలేకపోతా ఉన్నారు. మా పెట్టదంట, అడుక్క తిన్నివ్వదంట. వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి అసలు కంపెనీలు ఎలా తీసుకురావాలో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఎన్నిసార్లు భేటీ అయ్యారు. మరి మన నరేంద్ర మోడీ గారి దగ్గర భేటీ అయ్యి ఈ రోజు గూగుల్ కంపెనీ తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు కేంద్రానికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారండి? ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? ఏ ఒక్క రోజైనా వెళ్ళినప్పుడు కనీసం పెద్దల్ని కలిసినప్పుడు కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టడం చూసారండి 5 సంవత్సరాల్లో? అదే అండి వాళ్ళ బతుకు, అదే అండి వాళ్ళ పరిపాలన, అదే వాళ్ళ పనితీరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసినా, లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కేంద్ర పెద్దల్ని కలిసినా సరే ఎప్పుడు కూడా అక్కడే ఉండి లైవ్ లో ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? కేసులు కొట్టిపించుకోవడానికి, కోర్టుకు వెళ్లకుండా, వాయిదాలకు తిరగకుండా ఉండడానికి, మా అమ్మ మాయాన్ని కాళ్లు పట్టుకోవడానికి, కేంద్ర పెద్దల దగ్గర దండాలు దాచిపెట్టడానికి వెళ్ళేవాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఈ రోజు కేంద్ర పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం. ఈ రోజు బాబు గారి పేరు చెప్తే ఉటావుటిన వచ్చే పరిస్థితి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే జగన్ పేరు వింటే అడలిసిపోయిన పరిస్థితి, పారిపోయిన పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే వీళ్ళ దెబ్బకి, వీళ్ళ తాకిడికి తట్టుకోలేక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ రోజు మంచి నాయకులు ఉన్నారని యావత్ భారతదేశం గుర్తించింది కాబట్టి కంపెనీలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఈ రోజు అంటే ఉదయశ్రీ గారు ఇక్కడ ఉదయశ్రీ గారు ఇంకొక క్వశ్చన్, ఉదయశ్రీ గారు ఎంత అండి, ఉదయశ్రీ గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉదయశ్రీ గారు ఒకసారి విశాఖ అనే దాన్ని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తా ఉన్నారు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తం ఎందుకు చూసిందో తెలుసా సార్? గత 5 సంవత్సరాల్లో గాంజాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ గాంజాయి అనేది కేవలం విశాఖ నుంచే తరలిస్తా ఉన్నారు. ఉదయశ్రీ గారు టాపిక్ లో మాట్లాడదాం. నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. తెలియజేయడం జరిగింది. ఉదయశ్రీ గారు 2023లో ఒకసారి సార్ ఒక్క నిమిషం, 2023లో ఎంవివి సత్యనారాయణ అనే ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు సార్. అది పరిస్థితి. మీరు అనేదో భావించవద్దు, సబ్జెక్ట్ లో మాట్లాడదాం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురాలేకపోయారు? అవి ఎందుకు అప్పుడే మీరు తీసుకొచ్చుంటే రాష్ట్రం ఈ పాటికి ఇంకా అభివృద్ధి చెందేది కదా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, అదే మోడీ గారు ఉన్నారు ఈ రోజున, అప్పుడు అదే మోడీ గారు ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు రాష్ట్రం అన్నప్పుడు డెవలప్మెంట్ అంటే? సమాధానం ఏం చెప్తారు మీరు? సార్ ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతా ఉంటది, చూస్తా ఉండమే. వాళ్ళు ఎట్లాగో చేయలేదు, ఇప్పుడు చేస్తా ఉంది. అప్పుడు చేయాల్సింది అప్పుడు చేశారు, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తా ఉంది. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పీకారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఏం కంపెనీలు తీసుకొచ్చారు? ఎవరికి మాట్లాడే రైట్స్ లేవు సార్. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గూగుల్ సంస్థ గురించి మాట్లాడే అర్హత గాని, స్థాయి గాని, స్తోమత గాని లేదని హెచ్చరిస్తా ఉన్నానండి. అసలు మాట్లాడకూడదు, మాట్లాడే రైట్స్ లేవు. మీరు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్నాం. చూడటం వరకే. ఎందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు కుతకుతలాడిపోతా ఉన్నారు? మీరు చెయ్యరు, చేసే వాళ్ళు చెయ్యనివ్వరు. ఇప్పుడు చేస్తా ఉన్నారు కదా, చూస్తా ఉండండి. 20,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తా ఉందంటే గర్వంగా కాళ్ళు ఎగరేసుకోండి. మీరు కూడా ఇదే ఆంధ్ర రాష్ట్రం బతుకుతా ఉన్నారు కదా.
ఇదే ఆంధ్ర రాష్ట్రం పేరు చెప్పుకొని పేరు పెట్టి చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ కూడా తగలబడ్డారు కదా, గర్వంగా చెప్పుకోండి. ఎవరైతే చేశారు కదా దాని వల్ల ఎంత మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నామండి. ఒక గూగుల్ సంస్థ వల్ల ఎంత మంది చదువుకున్న విద్యార్థులకి ఎంత మందికి ఉద్యోగాలు, ఎంత మంది ఉపాధి కల్పిస్తా ఉంది ఈ రోజు గూగుల్ వ్యవస్థ. కాబట్టి దాన్ని గౌరవంగా చూడమనండి. ఈర్షకి వెళ్ళకూడదు, ఈర్షగా పోకూడదని వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బాగా తెలుసండి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా తెలుసండి. అప్పుడు చేయాల్సింది అప్పుడు చేశారు, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, మేము తీసుకొచ్చాం, మేము ప్రవేశపెట్టాం, తొక్కేం కదా. కనీసం గూగుల్ సంస్థ గురించి కాదు కదా, గులాబ్ జాముల కంపెనీ గురించి కూడా మీరు మాట్లాడలేకపోయారు. అది మీరు గూగుల్ సంస్థ మేము చెప్పాము, మేము ప్రవేశపెట్టాము, మేము చేసాము, మేము ముందుకు తీసుకొచ్చాము అంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. అందుకే మిమ్మల్ని 2 నామాలు పెట్టి కూర్చోబెట్టారు. ఉదయశ్రీ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? వాయిస్ మ్యూట్లో ఉంది సార్ మీది, మ్యూట్లో పడింది చూడండి. వాయిస్ అన్మ్యూట్ చేయండి మీది. రైట్ మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు సరి చూడండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి అన్మ్యూట్ చేయండి దాన్ని, మళ్ళీ వస్తాను. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ చెప్పండి. సార్ వీళ్ళ హయాంలో వీళ్ళు ఓపెన్ చేసినవి ఏమున్నాయి సార్? పిండిమర మిషన్లు, లేదంటే పొలం గట్టు దగ్గర ఉన్న సబ్మెర్సిబుల్ మోటార్లు, లేదంటే బ్యూటీ పార్లర్లు, ఇవన్నీ చూసుకుంటా ఉండంటే ఏదో నీళ్ళ ట్యాంకర్లు, చిన్నపాటి నీళ్ళ ట్యాంకర్లు, లేదంటే వీళ్ళు దావోస్ లాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఐటీ మినిస్టర్ కూడా ఏదో తినుబండార కంపెనీల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకు ఎంత పెద్ద గూగుల్ కంపెనీ తీసుకొచ్చారంటే జనాలు ఏ విధంగా నమ్ముతారు సార్? నవ్వడానికి కూడా నవ్వితే నోట్లో నవ్వేటట్టు ఉండాలి సార్. ఇంకా వీళ్ళు మాట్లాడేది ఎట్లా ఉంటదంటే ఎంతసేపు మాట్లాడుతూ ఉండంటే జనాలు కూడా ఇందాక మన ఉదయశ్రీ గారు అన్నట్టుగా 2 నామాలు పెట్టేశారంటే 11కి స్థిరం చేస్తే అట్లా కూర్చోబెట్టేశారు. ఇంకా ఇట్లాగే మాట్లాడితే వెళ్ళారనుకోండి, రేపు పొద్దున ఒక్క స్థానానికి ఇదైపోతారు. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు అంటే నగరాన్ని వాళ్ళు తీర్చిదిద్దింది ఎవర్రా అంటే ఈ ఒక్కడు చిన్నపిల్లడు కూడా చెప్తా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని తగ్గట్టుగానే కదా సార్ ఇవాళ రోజున 163 కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్న హైదరాబాద్ ధీటుగా అమరావతి నిర్మించాలనే సంకల్పంతోనే కదా సార్ ఇవాళ రాజధాని నిర్మించుకోవాలని ఇప్పుడు కూడా రైతులతో ఆయన సమన్వయ కార్యక్రమం చేస్తున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు, అందరినీ మాట్లాడుతున్నారు. కానీ హైదరాబాద్ లాంటి ఐటీ హబ్ తీసుకురావడం ఎవరి తరం అయింది? వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చారు పోని చెప్పండి. నేను అనేది అదే సార్, వీళ్ళు చేసిందంటే పిండి గిన్నె మిషన్లు, పొలం గట్టు దగ్గర సబ్మెర్సిబుల్ మోటార్లు ఇట్లాంటివి ఓపెన్ చేసుకొచ్చి తీసుకొచ్చి ఉంటాయండి సార్. సార్ సాక్షాత్తు కియా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేసిందంటే చెప్పనా సార్, చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత 2019 అప్పుడు మేము వేగలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్ లో, మమ్మల్ని మాట్లాడుతుంటే వసూళ్లు కావాలని చెప్పేసి మా దగ్గరికి రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కియా మోటార్ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డామో వాళ్ళ ప్రభుత్వం మోటార్ అట్లా గెలిపారు సార్. లూలో మాల్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం దిగే టైంలో లూలో మాల్ కోసం స్థలం కేటాయిస్తే దాని మీద ప్రాబంధంలో పడి తిని ఆ లూలో మాల్ రాకుండా కూడా వెళ్ళిపోవడానికి కూడా కారకులైంది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? వీళ్ళు గూగుల్ ఎట్లా తీసుకొచ్చారు సార్? వీళ్ళు మైక్రోసాఫ్ట్ లో ఇన్ఫోసిస్ లో ఎట్లా తెలుస్తారు? వీళ్ళకి మాట్లాడితే ఏదో చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది కదా సార్. వీళ్ళ మాటలు మనం అదే దావోస్ వెళ్తే పెట్టుబడులు తీసుకురాలేని వాళ్ళు ఎక్కడో కుకట్పల్లిలో కరెక్ట్
ఏదో జాతరలో కళ్ళద్దాలు పెట్టించి వీళ్ళు పెట్టుబోతారని చెప్పిన వాళ్ళు ఎట్లా నమ్ముతారు సార్ ప్రజలు? వీళ్ళు గూగుల్ తీసుకొచ్చారంటే ఇవన్నీ కథలు అనుకుంటారు, ఇవన్నీ నిజాలు కాదా? ఇవన్నీ సోషల్ మీడియాలో జనాలు చూడలేదా? ఇవాళ రోజున వచ్చి వీళ్ళు గూగుల్ తీసుకొచ్చారంటారు సార్. నాకు ఇందాక నుంచి ఉదయశ్రీ గారు మాట్లాడుతుంటే నాకు అదే నవ్వు వచ్చింది. మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి, ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తే కదా. వాళ్ళ వాళ్ళ హయాంలో వెళ్ళిపోలేదు అని చెప్పేసి చెప్పమనండి. ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ తీసుకొచ్చామని చెప్పండి సార్. ఇవాళ రోజున వైజాగ్ లో వాళ్ళు పెట్టుబడుల కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో సత్సాపాటి కంపెనీలు ఏదో ఎలక్ట్రికల్ షాపులు అని చెప్పేసి హార్డ్వేర్ షాపులు అని చెప్పేసి వాళ్ళు వైజాగ్ లో చాలా పెద్ద కంపెనీ తీసుకొచ్చారు సార్, మీరు చూడలేదా? సార్ వాళ్ళు వైజాగ్ లో చాలా పెద్ద కంపెనీ తీసుకొచ్చారు, మీకు తెలియదు అనుకుంటా. గంజాయి కంపెనీ సార్, అంతకన్నా పెద్ద కంపెనీ ఏముంటుంది సార్? వాళ్ళు అదే కదా, వాళ్ళ స్థాయి అది. పాపం వాళ్ళ తీసుకొచ్చారు, వాళ్ళని ఏం అనొద్దు సార్. వాళ్ళకి అదే తెలుసు. పాపం వాళ్ళని కూడా ఏం అనొద్దులండి. వాళ్ళకి తెలుసు గూగుల్ గంజాయి. ఒక నిమిషం ఉండమ్మా. అయితే సార్ ఇక్కడ 100 కోట్లు 200 కోట్లు కూడా వీళ్ళు పెట్టుబడిదారులు తీసుకురాలేదు. ఇవాళ రోజున $15 మిలియన్ పెట్టుబడి పెట్టి గూగుల్ అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ పెట్టిందంటే వాళ్ళ ప్రఖ్యాతి అంటే ఎట్లా చెప్తారు సార్? అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టి ఇవాళ రోజున రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత పిచ్చయ్య కాదన్న పిచ్చోళ్ళని ఇవాళ రోజున ఆయన ట్వీట్ చేశారంటారా? వాళ్ళు గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన ఎన్నాళ్ళ తర్వాత నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఓపెనింగ్ ఇప్పుడు వస్తున్నారంటారా? అంటే వాళ్ళు అంటారు చూసారా, మీ హయాంలో మా కార్యకర్త చనిపోయాడు, విగ్రహావిష్కరణకి సంవత్సరం తర్వాత వెళ్తున్నాడు మా నాయకుడు అని సింగాయి చనిపోయినప్పుడు వెళ్ళారు చూసారా? అట్లాంటి వల్లబుల్ల ఓదార్పుల కోసం వెళ్తున్నాడని చెప్తున్నారా సార్? ఏదన్నా చెప్తే అర్థం పర్థం ఏమన్నా న్యాయం నిజాయితీ ఏమైనా ఉండాలి. నాయకుడు అంటే ఇవాళ రోజున కూటమిలో కలిసి పనిచేస్తున్న ముగ్గురు, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ విజనరీ ప్రకారంగానే రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంది. రేపు రానున్న యువతరం కోసమే రేపు పొద్దున్న ఖచ్చితంగా మంచి పెద్ద పేట వస్తుంది, బాగుంటుందని చెప్పి చెప్తున్నాం. రైట్, మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, వినిపిస్తుందా? ఎస్, మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వినబడుతుంది. ఎలా చూడాలంటారు? ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది అనుకోవచ్చా? రానున్న రోజుల్లో ఏపీకి న్యాయం జరుగుద్ది, అదేవిధంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని భావిస్తారా మీరు గూగుల్ రావడం ద్వారా? మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు చేస్తే మంచిదే, ఎవరైనా మాట్లాడే విధానం బాగుంటే మంచిదే, ఎవరైనా చేసే పనులు బాగుంటే మంచిదే. కానీ వీళ్ళకు మాట్లాడినే చేతగాక ఎవరు ఏం పీకారు, దుర్మార్గులు, దుష్టులు, దరిద్రులు, ఏం కూతలు ఎన్ని ఏమన్నా ఆ మనుషులు మాట్లాడొచ్చిన మాటలేనా ఇవన్నీ? అసలు వైసీపీ ఇంతవరకు ఎవరు డిస్కషన్ చేయలే వాళ్ళ గురించి. ఈ వెధవలు పెద్ద పొడిచి ఉద్ధరిస్తుంటారని మేము అని ఎవడు దుష్టులంట, దుర్మార్గులంట, దరిద్రులంట, వీళ్ళు దేశాన్ని ఉద్ధరించినంట, ప్రపంచానికి వీళ్ళే అధిపతులంట, ఇంతకు మించిన మొగోళ్ళు లేరంట. ఏందే వీళ్ళు చేసింది? వీళ్ళ మొఖాలు బుద్ధి ఏదో చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ సమ్మిట్ పెట్టి 14 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నారు. అన్ని తెలిసి మాదాని అంబానీ మొత్తం అందరినీ విశాఖపట్నం దించి మొత్తం అందరినీ ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్రం దేశం మొత్తం అన్ని నుండి పిలిపించి అక్కడ 14 లక్షలు ఒప్పందం చేసినారు. అన్ని మర్చిపోయినారు. ఆ రోజు చేసినటువంటి 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ శంకుస్థాపన ఈ రోజు దాన్ని పట్టుకొని లేదో గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు తెలియకపోతే పంపించారు, చూసుకోమని చెప్పండి, తెలుస్తుంది. ఆదాని గారిని పిలువ వాళ్ళ కంపెనీ తరఫున ఆ రోజు 300 మెగా వాట్లతో తీసుకొచ్చి డేటా సెంటర్ను ఏర్పాటు చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేయలే, మేము చేసినాం, మా ఇంత మొగోళ్ళు లేరు, మా ఇంత వీరులు లేరు, మా ఇంత సూర్యులు లేరు. ఏం సూర్యులు? 14 నుండి 19 వరకు మొత్తం ఎన్డీఏ కూటమి కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసేటప్పుడు తిరుపతిలో బహిరంగ సభలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడున్న మంత్రి గారు, అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధించి, విభజనకు సంబంధించి మొత్తం హామీలన్నీ నెరవేర్చాం, వీరులం సూర్యులం బలాఢ్యం అందరం అని చెప్పి ఆ తర్వాత బయటికి అనుంటి 2, 3, 4 ఏళ్ళు కాపురం చేసి అందరూ కలిసి ఆ తర్వాత కాపురం విడగొట్టుకొని మళ్ళీ ఇక్కడ అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకొని
వాళ్ళు కొడతానే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడన్నా కనీసం బీజేపీలతో కలిపి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ట్రై చేస్తే 2019లో వాళ్ళ దగ్గరికి రానికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు, మీసమున్న మగాడు కాబట్టి విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే అయ్యా మోడీ గారు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ సంబంధం తప్ప ఎలాంటి సంబంధం లేదు. నేను కేవలం మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రమే మీతో కలిసి పనిచేస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో మేము ముఖ్యమంత్రి, మీరు దేశంలో ప్రధానమంత్రి, మా రాష్ట్రం బాగుండాలంటే మీతో బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే మాకు ఎలాంటి లాలుచీలు లేవు అని చెప్పినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రెస్ మీట్ వచ్చాడు. ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఉత్తపత్తాలని చెప్పి వెళ్ళిపోతే 10 ఛానళ్ళు ఉంటాయి. తెల్లవారినాలంటే పొద్దుకు నాకు ఆ ఛానల్ అని కొట్టుకుంటుంటే ఇక దేశం అంతా మనమే చేసినామని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కలర్లు కొట్టి మేమే ఓపెన్ చేసినాం, మా అంత మొగోళ్ళు లేరు. ఆ రోజే 40,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది 300 మెగా యూనిట్ల ద్వారా. అలాంటిది వదిలిపెట్టేసి ఈ రోజు మేమేదో కనకారం చేసినాం అన్నట్టు మీరు చెప్పుకోవడానికి, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కానీ బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు కావాలి, ఆ సదుపాయాలు విశాఖపట్నంలో ఉన్నాయి. అలాంటి విశాఖపట్నంలోనే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. అందుకే అక్కడ విశాఖపట్నం రాజధానిగా ఉంటే ఆ ప్రాంతానికి మరింత డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయిన సిటీ. ఈ సిటీలో మరింత మెరుగైన సేవలు ఉండాలంటే రుషికొండ లాంటి ప్రాంతంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాలి. ఆ బిల్డింగ్ లో వచ్చినటువంటి అతిథులు దిగాలి. ఆ అతిథులకు గౌరవం ఇస్తే అక్కడ రావాల్సినటువంటి పెట్టుబడులు వస్తాయి. మనం తీసుకుపోయి గుడిసెల్లోనూ కొంపల్లోనూ పెట్టుకుంటే ఏ పెట్టుబడులు రావనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ 500 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య కోరిక మేరకు కట్టించుకున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగినారయ్యా. వీళ్ళు వచ్చి నీతులు చెప్తే నిజాయితీలు చెప్తే జరుగుతుందా? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఎట్లా ఇద్దరు మీరే మాట్లాడండి సార్. లేదు మీరే మాట్లాడండి. ఆయన ఒక మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మీరు మాట్లాడేది కాదు. ఆయన బయట 1 మినిట్ ఉంది, మీరే మాట్లాడండి సార్. సమయం మీకే ఇస్తాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందామంటున్నా ప్లీజ్. ఒక బయట ప్లే అవుతుంది లోకేష్ గారు. ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడెంట్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సు చేస్తే చాలంటే వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే అసలు ఆయనకి ఏమీ నాలెడ్జ్ లేదు. అలాంటి ఆయన ఐటీ శాఖ మంత్రి ఎలా అయితే ఐటీ రంగం ఎలా డెవలప్ అవుద్ది అంటున్నారు ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మాజీ ఐటీ శాఖ మంత్రిని. ఏమంటారు మీరు? ఇప్పుడు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక సూడో ముఖ్యమంత్రి అందరూ ఉండి ఏం జరుగుతుంది? కుటీర పరిశ్రమలు పెట్టి మద్యం కాంచుతుంటారు. మద్యం కాంచి 75,000 బెల్ట్ షాపులు గ్రామీణ స్థాయిలో పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ రక్తం పీల్చుకొని తాగి రాష్ట్రంలో వీళ్ళు కోట్లకు పడిగెత్తాలని ఇప్పుడే 5,300 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇంకా 45,000 కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగానే ఆడ దొరికిపోయినారు. దాన్ని తీసుకొచ్చి 4 రోజులు తిప్పి లాస్ట్గా మళ్ళీ జోగి రమేష్ జయంతిలో భాగం ఉంది, జోగి రమేష్ చేయించున్నాడు అని చెప్పి దాని మీద ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా, మీరు అధికారంలో ఉన్నారా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం అయిన తర్వాత ఈ రోజుకు మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా అరెస్ట్ చేస్తున్న ఈ తరుణంలో జోగి రమేష్ గారు తీసుకొచ్చి మద్యం నకిలీ మద్యం తయారు చేస్తున్నాడంటే నమ్మేదానికి ఎవరైనా జనాలు పిచ్చోళ్ళతో కనిపిస్తున్నారు. వీళ్ళకు జనాలు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసేది ఏంటబ్బా? వీళ్ళు చేసింది కుటీర పరిశ్రమలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల జీవితాలతో నాశనం చేస్తూ చనిపోతున్నారు. అలాంటి వీళ్ళు తీసుకొచ్చేందో పరిశ్రమలు నారా లోకేష్ గారు అనేది ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గత గుడివాడ అమర్నాథ్ గారు 2 సంవత్సరాల పాటు కనీస వసతులు కూడా కల్పించలేదు. ఆయనకి ఐటీ రంగానికి ఉన్న అర్థం కూడా తెలియదని చెప్తున్న పరిస్థితి.
ఐటీ రంగం గురించి ఇప్పుడు నేను గతంలో చెప్పింది కూడా మీరు- గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేశారని అడుగుతున్నారు ఆయన. మీరు నేను మాట్లాడేటప్పుడు నాకు అడ్డం వచ్చారు, వాళ్ళని లేదు సార్, అర్థం కాదు సార్. ఆయన ప్లే అయిన దానికి చెప్తున్నాను సార్. పాయింట్లు ఎత్తిచ్చారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా వల్గరగా మాట్లాడితే ఇది కంట్రోల్ చేయండి అని చెప్పకుండా 100% కంట్రోల్ చేస్తాం, డౌట్ ఏం లేదు. మీరు అలా ఫీల్ అవ్వద్దు, మీరు నిరభ్యంతరంగా మాట్లాడండి. ఆయన ఐటీ శాఖ మంత్రి గారు అడిగిన దానికి చెప్తున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఉండాలి. ఎందుకంటే మనసులో రెచ్చగొట్టుకోవడానికి కదండి, అది సబ్జెక్ట్ మాట్లాడడానికి కదా, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం కాదు కదా. ఆయన వచ్చి ఏం పీకారు అని ఒక ఆడ మనిషి మాట్లాడుతుంటే ఇంకా నేను అదే మాట మాట్లాడితే ఎట్టుంటుంది. వీళ్ళ నాయకుడు ఆడోళ్ళని అదే మాట మాట్లాడే అసెంబ్లీలో వీళ్ళ నాయకుడు లోకేష్ బాబు గారు, లోకేష్ నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు ఏం పీకినారు మీరు అని మాట్లాడా. ఏమొచ్చి ఏం పీకినారు అంటారు. వీళ్ళు ఇంకా పీకే పనే తప్ప వీళ్ళకి వేరే పనే ఉండదు. తెల్లవాడిన ఉంటే పీకేది అంటకట్టేది ఈ పనుల మీద ఉన్నట్టుంటారు వీళ్ళు, వీళ్ళ నాయకులు. ఏదన్నా మాట్లాడేప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడడానికి అర్థం సరిగ్గా, ఒకవేళ మేము సరిగ్గా చెప్పలేకపోతే దానికి కావాల్సిన ఆన్సర్ మీరు చెప్పాలా, మేము క్వశ్చన్లు ఇస్తే మాకు సమాధానం చెప్పాలా. అవన్నీ వదిలిపెట్టి మీరు ఏదేదో మాట్లాడుకుంటూ పోతే, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉండే విశాఖపట్నంలోనే రుషికొండ అనే ప్యాలెస్ కట్టారని చెప్పి మొత్తుకొనింది వీళ్ళు. అక్కడే 500 కోట్లు పెట్టి కట్టించిండేది కూడా ఆ ప్రాంతానికి ఎవరైనా విఐపీలు, రాష్ట్రపతులు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, లేదంటే గూగుల్ సిఇఓలు కానీ, ఇంకా పెద్ద పెద్ద ఏదైనా నాయకులు, అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఉండడానికి 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక కొంప కట్టిలే, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొంప కట్టలే. మేము రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ కొంపలోకి రావాలంటే ఏనా కొడుకు వచ్చాడని జనాలు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బిల్డింగ్ కట్టించే దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి 5 ఏళ్ళు కాలం గడుపుకోండి. వీళ్ళు 10,000 కోట్లు రాజధాని కట్టండి వచ్చే టెంపరరీ రాజధాని కట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆఫీస్ కూడా దాన్ని నీళ్లు గారేట్టుగా కట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కూడా మంచులు నీతులు చెప్తాంటే, వీళ్ళు నిజాయితీలు చెప్తాంటే, వీళ్ళు గొప్పలు చెప్తాంటే, వీళ్ళకన్నా మించినటువంటి ఇంకా పాలకులు లేరు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో మనమే ఉన్నామంటే ఆయన చెప్తాంటే కేసీఆర్ గారు ఎట్లా భరించినారే ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా భరించినారని విదేశాల్లో 7 దేశాల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు డిస్కషన్ చేసే పక్కన వాళ్ళు అన్నారంట ఇలాంటివి ఎట్లా భరించినారని. కాబట్టి మీరు మాట్లాడితే ఎట్లా, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఒకే సంతకం ఒకే జీవోతో ఇచ్చినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2,50,000 మందికి వాలంటీర్లు ఇచ్చే వాళ్ళందరినీ పీకేసిన వాళ్ళు మీరు. అదేవిధంగా 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు మెడికల్ కాలేజీలో, మెడికల్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్న 30,000 ఆర్టీసీ ఉద్యోగస్తులను గవర్నమెంట్ పరం చేసినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలు పెంచినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపాలిటీ ఆశా వర్కర్లకు జీతాలు ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంత కూడా మీరు ఎంతమంది ఇంకా 10 మంది కలిసినా కూడా డ్యూటీ రారు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదుగా, ఆయన గొప్ప ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పదనం ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పనివ్వండి. నీ టాపిక్ నేర్చుకొని నీ టాపిక్ ఉదయశ్రీ గారు గత ప్రభుత్వంలో ఆయన ఏం గొప్ప పనులు చేశారో ఆయన చెప్తున్నారు, చెప్పనివ్వండి. టాపిక్ నేర్పించేది, ఆయన టాపిక్ మాట్లాడేది, టాపిక్ మాట్లాడి మాకు చేత అవుతుంది. మీరు వచ్చి మధ్యలో మమ్మల్ని చేతగాని వాళ్ళని తయారు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి టాపిక్ ఏముంది, మీరు టాపిక్ మాట్లాడితే నేను టాపిక్ తప్పుతున్నానా? నేను టాపిక్ తప్పలే, టాపిక్కే మాట్లాడుతున్నా. టాపిక్ మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి దీంట్లో కలిపినారు కాబట్టి దానికి సమాధానం చెప్పకపోతే మేము తిక్కోళ్ళతో కనపడతాం కాబట్టి మీకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంలో భాగంగా చెప్తున్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు జనంలో నాంతున్నది ఏంది, 17 మెడికల్ కాలేజీలు. ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుండి 1923 వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి. తర్వాత 19 నుండి 24 జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలు 3/4% పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీల ద్వారా 2,500 మెడికల్ సీట్లు వస్తాయి. దాదాపు 880 ఎస్సీలకు వచ్చే మెడికల్ సీట్లను ఈ రోజు ప్రైవేటు పరం చేసి ఒక్కడు కూడా ప్రైవేటు దాంట్లో చదువుకోవడానికి అర్హత లేకుండా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. విజన్ ఉందంట, వీళ్ళు అభివృద్ధి చేస్తారంట, వీళ్ళు ఈ మీసాలు మిగేసి వీళ్ళు పెట్టుకొని ఆలోచన చేసి రాష్ట్ర దిశ మార్చాలనే ఉద్దేశం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 72 గంటల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి అప్పటికప్పుడే పరిష్కరించాలని చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
వీళ్ళు తలకిందులు అనే ఒక్క సమస్య కూడా ఈ రోజు పరిష్కారం కాలే. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండి ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పని తప్ప పని జరిగే పరిస్థితిలో లేదు. కాబట్టి మిమ్మల్ని చూసి అప్పుడే చీదరించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలంటున్నారు కాబట్టి 50 మోహన్ రెడ్డి గారు, కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారు పరిశీలన చేయడానికి పోతే లక్షల మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వర్షంలో వెళుతున్నారు. జబాద్ జగన్ అన్న మేమున్నాం నీ అంటని వర్షంలో తడుచుకుంటూ వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీరు పోలిక మీరెందుకు పోల్చుకుంటారు? మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది. ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను, టైం ఉంది, మీకు ఇస్తాను, ఇద్దరు అందరూ మాట్లాడొచ్చు ప్లీజ్. తెలిసింది కాబట్టి చూపిస్తారు. ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బైట్స్ ఒకటి ఉన్నాయి, రెండు ప్లే అవుతాయి, చూద్దాం. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతారు కానీ మీకు ఇంకో క్వశ్చన్ ఒకటి ఉంది. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసింది కాబట్టి జనం అందరినీ కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఎస్, మీకు ఒక క్వశ్చన్ కూడా ఇంకొకటి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి 2 బయటలు ఉన్నాయి, ప్లే అవుతాయి, మీరు మాట్లాడతారు కానీ. ఎస్, చంద్రబాబు గారి బైట్స్ ప్లే అవుతాయి. Very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once land line telephones. It was ornamental, never it worked. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That were the days. Now even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI, now we have to drive to take next level. With all our things, one is connectivity, digital connectivity. Second is data center and AI. Wonderful day and also historical day for Andhra Pradesh. And also this is a game changer for Andhra Pradesh economy and also Indian youth. I am thankful to Honorable Prime Minister, Honorable Information Minister Sri Vaishnav Ji, and also Honorable Finance Minister Nirmala Sitharaman Ji. And also I am appreciating Google team for speed up bringing this project to Visakhapatnam. You are all aware from the beginning, as a politician, always I am promoting technology. That is the proof of concept in Hyderabad. Now it మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది ఒక ఇన్స్పైరబుల్ మూమెంట్ అని. ఇదే రకంగా కనుక కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే మరి ఇక 2029కి వైసీపీకి కష్టకాలం వస్తుంది అనుకోవచ్చా? వాళ్ళ నష్టకాలం ఎట్లన్నా పెడితే, కష్టకాలం పక్కన పెడితే వాళ్ళకు ప్రజలకు తెలుస్తుంటుంది ఎవరికి కష్టకాలం, ఎవరికి నష్టకాలం, ఎవరు ఎక్కడ డెవలప్ అవుతున్నారు, ఎవరు ఎంత డెవలప్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది లబ్ధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం వాళ్ళ డిబేట్లో కూర్చున్న ఇక్కడ చేయొచ్చు చెప్పినా అడుగుతారు, ఏమని పేదోళ్ళ పరిస్థితి ఎట్లుందో అడిగి ఒకసారి తెలుసుకొని వచ్చే కదా డిబేట్ కూర్చున్నప్పుడు వాళ్ళ అంతరాత్మకే తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఏమంటే వాళ్ళ పార్టీల తరఫున వాళ్ళు మాట్లాడాలి కాబట్టి, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు కవర్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అధికారాలు ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి, కాసేపట్లో ఇస్తా. ఉదయశ్రీ గారు ప్లీజ్ కాసేపట్లో మీరు మాట్లాడేది, ఆయనకి సమయం దాకా తక్కువ ఇచ్చాము, మాట్లాడేది కానీ మీరు మాట్లాడారు. రైట్ ఉదయశ్రీ గారు, నువ్వు దాదాపు 15 నిమిషాలు మాట్లాడితేనా ఇప్పుడు మన ఇద్దరికి సభ్యత అంటే మీ నాయకునికి మా నాయకునికి ఉండేది ఇదే. ఇప్పుడు మీ నాయకునికి మా నాయకునికి ఉండేది మన ఇద్దరికి ఉన్న సంస్కారం తెలుసుకుంటే చాలంగా. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడినా, మీలాగా నేను మాట్లాడుతున్నా
ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి. ఎవరొద్దన్నారు వద్దన్నారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినావు, నువ్వు వచ్చి మాట్లాడితే మంచిదే, నువ్వు మంచిగా ఎదగాలని మేము కూడా కోరుకుంటాం. కాకపోతే ఏంది ఇది? ఏ భాష ఏంది, మాటలేంది, తీరేంది? మనం చెప్పండి సార్, ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే వైసీపీకి కష్టమైన టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు వచ్చినారు, ఆయన ఉన్నాడు, నేను ఉన్నా, మీ ఇద్దరు. ఆయన నాకన్నా జూనియర్ అయినా కూడా ఎంతో కొంత పద్ధతిగా మాట్లాడు. మీరెందుకు ఒకటేసారి దుష్టులు, దుర్మార్గులు, దున్నపోతులు? ఏం అవసరం ఆ భాష? టాపిక్ లోకి వచ్చేయండి సార్ ప్లీజ్. మాట్లాడండి, ఏం పర్వాలేదు. టైం ఉంది, ఇంకా కాలం ఉంది, కాలం ఉంది, మాట్లాడండి. నిజం కదా, మరి ఏం పీకారండి? ఏం పీకారు? ఉదయశ్రీ గారు ఇలాంటి వర్డ్ కరెక్ట్ కాదు. ఉదయశ్రీ గారు పీకేర్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నాయకునికి పీకే పనేనా? ఇప్పుడు ఆ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. ఉదయశ్రీ గారు అందరూ చూస్తూ ఉంటారు, ప్లీజ్ ఆ వర్డ్ లక్ష్మణ్ గారు, ఈ పీక్కుండే పనేనా? వేరే పని లేదా? ఒకటి ఎవరు మాట్లాడినా ఈ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. ఎస్ ఉదయశ్రీ గారు, నిన్న కాయం వచ్చిండే దించినారు అనుకుంటా. దించుకునేది పీకించుకునేది అలవాటేనా వీళ్ళకు? ఏం మాట్లాడేది లేకుండా, ఏం మాట్లాడాలనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు కొడాలి నాని ఎవరు, గొల్లంనేని వంశీ ఎవరు, రోజా గారు ఎవరు, అవన్నీ మళ్ళీ మాట్లాడదాం ఒకసారి వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు మాట్లాడేప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడాను. నేను మాట్లాడినా, మీరు మాట్లాడినారా? అంతే. నేనేం మాట్లాడినా, మీరేం మాట్లాడినారు అనేది మాత్రం మాట్లాడాల. కొడాలి ఏం మాట్లాడాడు, చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకుని ఎట్ట కొట్టినాడు, నేను వల్లమనేని వంశీ మీదకి పోలీసులు ఎట్ట పంపించినారు, మీ అన్ని కథలు కాదు. కథలు మళ్ళీ మాట్లాడదాంలే, ఇప్పుడుండే మాటలు మాట్లాడండి. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విమానం మోదేటగా రేట్లు పెంచినారు. రైతులకు సంబంధించిన పంటలన్నీ ఎత్తిపోయినాయి. రైతుల పంటలు ఒక పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా వేయలేదు. రైతులు పెట్టించుకోవాల్సిన పంటలు పండించుకోలేదు. రైతులు సర్వనాశనం అయిపోయినారు. మీరు రాష్ట్రంలో ఇంకా ఎప్పుడు దిగిపోతారని రైతులు కాచుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు తినడానికి తిండి లేని పరిస్థితి కల్పించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని కూడా మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకొని తింటున్నారు. దీని కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ అని పెట్టి తిననోళ్ళ పేరు కూడా రాసుకొని దాంట్లో ఖాతాలో అకౌంట్ ఓపెన్ చేసుకొని తింటున్నారు. ఆడగదా విశాఖపట్నంలో ఏదో పెట్టి చూడు యోగేంద్ర ప్రైవేట్ కాదు సార్, ట్రాఫిక్ ఉండే టాపిక్ మాట్లాడుతున్నా. కార్యక్రమాలన్నీ చేసినట్టు చూపించుకునే అలవాటు మీకు. చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేకపోయిండేది మాకు. మేము చెప్పుకోలేదు కాబట్టి మీరు ఈ స్థాయికి వచ్చినారు. మీరు చేయనట్టు కూడా చెప్పుకున్నారు కాబట్టి ఆ స్థాయికి వచ్చినారు. ఇవన్నీ ప్రజలు గమనించినారు కాబట్టి రేపు 29లో మిమ్మల్ని ఏ స్థాయిలో పెట్టాలనేది జనం భావించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం పరిగెత్తున్నారు. కాబట్టి మీరు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులను, జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగే వ్యక్తులను, ఆ పార్టీకి పనిచేసే వ్యక్తులను, ఆ పార్టీని అభిమానించే వ్యక్తులను, జైళ్లలో కేసుల్లో లాస్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఒక మాఫియా లాగా తయారు చేసి రాష్ట్రాన్ని బీహారు లేక అక్కడ వేరే రాష్ట్రాలు ఉంటాయి చూడు, ఆ విధమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసి ఇప్పుడు మాఫియా రాష్ట్రంగా తయారు చేసుకొని ఈ రాష్ట్ర మాఫియాను తీసుకొచ్చే పరిస్థితికి మీరు వచ్చినారు. టాపిక్ పెరిగిపోతే మీకే ఇస్తా, మీరేం మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే చేస్తే బాగుంటుంది కదా. మోహన్ రెడ్డి గారు గూగుల్ కు సంబంధించి నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. గూగుల్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల తద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తారా మీరు? ఇప్పుడు మీరు గూగుల్ కి సంబంధించింది గూగుల్ తోనే మాట్లాడించి, వాళ్ళతో గూగుల్ కి సంబంధించి మాట్లాడించి నేను దాన్ని చేసి క్లోజ్ చేయొచ్చు. నేను వాళ్ళు మాట్లాడేప్పుడు పీకేది సార్ నేను చెప్పాను, ఖండించాను. మీరు మళ్ళీ అదే టాపిక్ ని కంటిన్యూ చేయడం మీరు ఇష్టపడుతున్నారా? మాట్లాడితే వద్దని చెప్పాను, అక్కడికి వారించాను, అయిపోయింది కదా. నేను చెప్పిన దాని మీద మీరు కంట్రోల్ పెడితే కదా, మళ్ళీ కంట్రోల్ లేకుండా అదే మాట వచ్చింది. ఏం లేదు, నేను ఆపాను కదా. దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మళ్ళీ ఆగితే పర్వాలేదు కదా. ఈ మాట వింటారా? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ మాట కూడా వినలేనే కదా. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. గూగుల్ ను అభినందించడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ముందు
డేటాను 300 మెగా యూనిట్లు తీసుకొచ్చి దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు పెట్టే విధంగా బిజినెస్ సమ్మిట్ జరిపి ఆడ 13 లక్షల కోట్ల రూపాయల సంతకాలు పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి ఆయన మాత్రమే ఈ రోజు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది రెన్యువల్ చేసుకుని పనిచేస్తున్నటువంటి ఆయనకు శబాసని ఎట్లా చెప్పాలా? మేము ఇంట్లో కూర్చోవాలా? Right. మేము తెచ్చింది వాళ్ళు శబాసని చెప్తారేమో చెప్పమనండి. మేము తెచ్చినట్టు కాదండి, ఇంటర్నేషనల్ సంబంధించిన అన్ని వచ్చినప్పుడు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజున ప్రధానమంత్రి గారు ఎందుకు రియాక్ట్ కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎందుకు చేశారని మీరు చెప్తున్నారు. నిజంగా గూగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఉంటే కేంద్ర ప్రధానమంత్రి గారు ఎందుకు దాని గురించి అప్రిషియేట్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు సాక్షాత్తు 2001 నుండి 2022 ఆ మధ్యలో వచ్చినటువంటి కరోనా వచ్చినప్పుడు ఆ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మా రాష్ట్ర పాలితాల్లో రాష్ట్రాల్లో కూడా ఇంత మంచిగా చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని ఆ రోజు పొగిడినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు పొగడలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వీళ్ళ ఖాతాలో పెట్టుకుని వీళ్ళు తెచ్చినారని చెప్పి వీళ్ళని పొగడమేది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోయినారు. మన సాక్షాత్ ఇక్కడ శంకుస్థాపనకు వచ్చి కూడా వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రిని పెట్టుకొని ఆయన వచ్చి వీళ్ళకి ఈ ప్రధానమంత్రికి చెప్పాడు, ఏం మాట్లాడాడు అవన్నీ ప్రధానమంత్రి లేరు. వీళ్ళు 14 లక్షల కోట్లు అప్పని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు 14 లక్షల కోట్లు, ఇప్పుడు 7 లక్షల కోట్లు అయితే 14 లక్షల కోట్ల గురించి చెప్పలేని పెద్ద మనుషులు వీళ్ళని ఎందుకు పోగొడతాడు ఆయన? వీళ్ళు అప్పులన్నీ చేసింది వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినారని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన పొగుడుతాడంటే ఎట్లా పొగుడుతాడు, ఎందుకు పొగుడుతాడు? నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు దయచేసి అర్థం చేసుకో. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మగాడు 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 జగన్మోహన్ రెడ్డిని దాదాపు ఒక 10 సార్లు అని ఉంటారు. వాళ్ళకి డౌట్ అయింది సార్ జగన్మోహన్ మగాడా కాదా అని. ఎందుకు సార్ అన్ని సార్లు చెప్పుకుంటున్నారు మగాడు మగాడు? చంద్రబాబు లోకేష్ అడగని చెప్తాడు మగాడు కాదనేది. చంద్రబాబు లోకేష్ మగాడా కాదని చెప్తాడు. ఢిల్లీని ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీని ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీ దగ్గర కాళ్ళు పొంగి నమస్కారం పెట్టేవాడు మీ నాయకుడు. మీరేంటి ఆయన పోల్చేది? మీరేంటి ఆయన గొప్పల గురించి మాట్లాడేది, ఆయన గొప్పతనం గురించి మాట్లాడేది? రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మీరేంటి ఆయన గురించి మగతనం చెప్పేది? మీ నాయకుడు ఆయన దగ్గర నమస్కారాలు పెట్టి మాకు పొత్తు పెట్టుకుంటాయా, మేము పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్రంలో మేము అధికారం జైల్లో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు సమయం తక్కువ ఉంది, ఇంకొకరు కూడా కంక్లూడ్ చేయాలి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ఉదయశ్రీ గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ఢిల్లీలో వాళ్ళు వాళ్ళతో అన్నీ కూడా పెట్టించుకొని పొత్తులు పెట్టుకున్నారు మీరు. ఢిల్లీ వాళ్ళు వచ్చి అన్నా కూడా ఢిల్లీ వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నా నరేంద్ర మోడీ గారు తూ అన్నా పవన్ కళ్యాణ్ గారు పోయి కాళ్ళు పట్టుకొని వీళ్ళను రాజీ చేసి ఇద్దరిని కలిపి పొత్తులు పెట్టించి అధికారంలోకి వచ్చేట్టుగా చేసిన. లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రదర్శనలు కొడితే మీ లోకేష్ గారు ఢిల్లీలోనే వాళ్ళ పెద్దమ్మను పట్టుకొని పోయి కాళ్ళు పట్టుకుంటే అక్కడ కూడా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి రాజీ చేసి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టించి మీరు అనుకున్నారు బతుకుతాండ్రు. మీరు కూడా మాట్లాడతారమ్మా, మీకు అంత అర్హత లేదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ప్లీజ్. టాపిక్ 30 seconds ఉంది ప్లీజ్. స్థాయి అర్హత మీ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, మీకు కాదు. మీకు నాకు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరేది మాట్లాడతారు? మీకేమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో నాటి సారాయి తప్ప, నారావారి సారాయి తప్ప, నారావారి మోహన్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్ సంయమనం పాటించండి. ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ప్లీజ్. ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. గూగుల్ గురించి గూగుల్ రాష్ట్రానికి రావడం గురించి కంక్లూడ్ చేయండి ఉదయశ్రీ గారు. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
సార్ గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలన్నీ కళ్ళగడ్డలు టక చదివేశారు కదా. ఇంకా అదే ఒక్క నెలకి అరాచకాలు చేసినారు కదా, ఒక్క నెలలోనే అంత 4 గంటలు అరాచకాలు చేసినారు కదా, ఒక నెలలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయక ముందే అరాచకాలు చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 సంవత్సరాలు మీకు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ చూస్తున్నారు కాబట్టి జనాలు మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మీరు పోల్చుకోవద్దు తల్లి, మీకు ఆ స్థాయి లేదు, మీకు అర్హత లేదు. రైట్ సార్, రైట్ ఉదయశ్రీ గారు, రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ అవుతారు ప్లీజ్. ఉదయశ్రీ గారు మ్యూట్ అవుతారు, మోహన్ రెడ్డి గారు మ్యూట్ అవుతారు ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు టైం కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరేమి చంద్రబాబు నాయుడు గారిని పొగడాల్సిన అవసరం లేదు. గోకుల్ ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు ప్లీజ్. మీరెవరండి పొగడడానికి? Yes. చాలు. ఉదయశ్రీ గారు సమయం అయిపోయింది. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మ్యూట్ అవుతారు మీరు దయచేసి ఆగండి. మ్యూట్ అవుతారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, దావోస్ లాంటి కంట్రీకి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి అంటే 0.5 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అని చెప్పేసి చేతగాని మాటలు మాట్లాడింది అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్. కోడిగుడ్డు ఇంకా పొదగలేదు, ఇంకా పిల్ల కాలేదని మాట్లాడినోడు ఆ టైంలో గుడివాడ అమర్నాథ్. ఇవాళ రోజున మా దమ్మున్న మొగోడు అన్నారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు సబ్జెక్టు మీద మాట్లాడదాం. ఏదో కొట్లాడుకుంటే రాదు. మేము ఎప్పుడైనా కానీ మా నాయకుడు ఒకటే నేర్పించారు సార్, రాజకీయ విభేదాలే గాని రాజకీయంగా ఎటువంటి మనం మిత్రపక్షంగా ఉండాలే గాని ఇటువంటి విభేదాలు తెచ్చుకొని గొడవలు పడే తత్వం అయితే పెట్టుకోకూడదని చెప్పేసి ఓడి బచ్చాలు చెప్తారు. నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి కూడా అన్నానే సంబోధించి మాట్లాడతాను. కానీ గట్టి అసలు అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నేను చాలా గట్టి కౌంటర్ ఇస్తా. ఇందాక నుంచి మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు ఎవరు అదుపు తప్పింది అని చెప్పు ఒకసారి. అదుపు తప్పింది ఎవరు చెప్పు. ఒక్క నిమిషం అదుపు తప్పింది చెప్పు, మళ్ళీ మాట్లాడదాం. అది కాదు, అదుపు తప్పి మాట్లాడింది ఎవరో చెప్పు. అదుపు తప్పి మాట్లాడినామనేది చెప్పిన తర్వాత మాట్లాడండి. అది కాదు లక్ష్మీకాంత్ గారు అదుపు తప్పి మాట్లాడినారన్నావు, అది చెప్పాలా? అదుపు తప్పి ఏం మాట్లాడినారో చెప్తే తర్వాత మాట్లాడతావు. నేను అదుపు తప్పే అలవాటు నాకు లేదు, అదుపు దాటే అలవాటు నాకు లేదు, మాట స్లిప్ అయ్యే అలవాటు నాకు లేదు. మీరు మాట్లాడిన తర్వాత మాత్రమే నేను మాట్లాడతా. మీరు నిర్ణయించుకుంటే ఎట్లవుతుంది? ఇప్పుడు అవతల మాట్లాడాలని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ మీకు అంత కూటమిలో మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. తప్పంటే ఎట్లవుతుంది? లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడకుండా ఉండాలా? మోహన్ రెడ్డి గారు దయచేసి మాట్లాడిస్తే నువ్వు దయచేసి మాట్లాడా? లక్ష్మీకాంత్ గారు సపోర్ట్ చేసి నేను ఓరు కూర్చోలేడా? లక్ష్మీకాంత్ గారు నేను ఒకటి అడుగుతున్నాను. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆయన అనేది ఏంటంటే ఒకటి, లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడి చెప్పయ్యా, అది చెప్పకుండా మాట్లాడితే మాట్లాడద్దా? మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సమయం అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు నాకు ఒక సమాధానం చెప్పండి. ఆయన అనేది నేను ఎక్కడ అదుపు తప్పి మాట్లాడాను, ముందుగా ఏం పీకారు అని మాట్లాడింది గౌరవ ఉదయశ్రీ గారు అన్నారు. నేను ఎక్కడ అదుపు తప్పాను అని అంటున్నారు. దానికంటే సమాధానం చెప్పి మీరు కంక్లూడ్ చేయండి. మాట్లాడాల్సిన సబ్జెక్ట్ గురించి కాదు చెప్పేది, నేను సబ్జెక్ట్ మాట్లాడి వెళ్ళిపోతా. కాకపోతే మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినవరా? ఎదుటి మనిషిని మాట్లాడినవరా? మోహన్ రెడ్డి గారు పాయింట్ మాట్లాడినవరా మీరు? మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. అడిగా కదా, ఆయన మాట్లాడి ఉండండి. సమయం కిల్ అయిపోతుంది. మ్యూట్ అవుతారు మోహన్ రెడ్డి గారు. అయినా ఏం పీకారు అంటే అంత రెచ్చిపోతున్నారేంటి సార్? నిజంగానే ఏం పీకారు మరి చెప్పండి. ఏం పీకారు? ఉదయశ్రీ గారు ఎందుకండి టాపిక్ మీద మాట్లాడకుండా
మాట్లాడ నాటు సరే పేద ప్రజలే. ఉదయశ్రీ గారు, మోహన్ రెడ్డి గారు మ్యూట్ అవుతారు. దయచేసి ఒక నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఏమండి ఉదయశ్రీ గారిని, మోహన్ రెడ్డి గారిని మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి ఉదయశ్రీ గారిని, మోహన్ రెడ్డి గారిని. మీకుందా మోహన్ రెడ్డి గారిని, ఉదయశ్రీ గారిని మ్యూట్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయం తక్కువ ఉంది. సార్ ఇట్లా డిబేట్స్ వచ్చినప్పుడు వీళ్ళ- సార్, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దమ్మున్న ఒకడు ప్లీజ్. ఒక నిమిషం ఆగండి సార్, పూర్తి ఒక నిమిషం ఆగండి. మాట్లాడుతుంటే రికార్డు లెవెల్ కట్టుకుని పరదాల చోటు తిరిగి హెలికాప్టర్ లో వెళ్ళినాడు. ఇవాళ రోజున దమ్మున్న కూడా ఎట్లా మాట్లాడతారు సార్? ఇవాళ రోజున పెట్టుబడులు తీసుకొచ్చాం చేయంటే ఐటీ సమ్మిట్ అని ఒకటి ముఖ్యమంత్రి తిరిగినది. ఈ రోజు ముఖ్యమంత్రులు ఓటు తీసుకొచ్చామంటే పరిస్థితుల్లో ఉన్నారు సార్. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి, అప్పులు పాలు చేసేసి మాట్లాడితే వాళ్ళకి పథకాలు అని చెప్పేసి జనాలకి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టేసి, ఇటు పక్కన అమ్మఒడి ఇచ్చి రాత్రికేమో గుడ్డ రూపంలో డబ్బులు దుబ్బేసి వీళ్ళేమో ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సార్? ఇవాళ లెక్కల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున అదే మొత్తం వీళ్ళ భాగవతం అంతా వాట్సాప్ చాట్ నుంచి మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళు చేసిన అరాచకం అంతా. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి, 30 seconds. ఎస్ లక్ష్మీకాంత్ గారు టాపిక్ వెళ్ళిపోతుంది. ఎస్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి, 30 seconds ప్లీజ్. నేను అదే చెప్తున్నా సార్, ఎవరు కాదు కూడదన్నా కానీ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వల్లనే ఇవాళ రోజున గూగుల్ అనేది రావడం అయితే జరిగింది. ఇదైతే ఎవరే ఒప్పుకొని తీరాల్సిందే. ఇవాళ రోజున అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి అయినా కానీ, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ దీన్ని హర్షించాలి అని చెప్పేసి మేము చెప్తున్నాం. Right, sir. ఏ రాజకీయ విభేదాల రూపాను లేకపోతే రాజకీయ కోణంలో చూసి వ్యతిరేకిస్తే మాత్రం దీన్ని మేము సహించేది లేదు. ఇది ఎందుకంటే రైట్, ఒక లోకేష్ గారి వల్ల, ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల, ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యింది. రేపొద్దున్న నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని శభాష్ అంటారు. మేము వెనకాల ఏదో ఢిల్లీ చోటుకెళ్లి విగ్రహాలు ఇచ్చి ఇటు పక్కన కూటమిలో భాగమైన బీజేపీకి మేము తొత్తులుగా లేవు. అటు పక్కన మేము కేసులను తప్పించుకోవడానికి సంతకాలు ఆళ్ళ రైట్ సార్, రైట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఉదయశ్రీ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయంగా అయితే తెరలేచింది. రాష్ట్ర సాంకేతిక రాజధానిగా విశాఖను పరిపుష్టం చేయడంలో కీలక ఘట్టం అయితే చోటు చేసుకుంది. సాగర తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్కు గూగుల్తో ఒప్పందం అయితే కుదుర్చుకుంది ఏపీ సర్కార్. కేంద్ర మంత్రులు సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి పునాది అయితే పడింది. అయితే కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చెప్పింది చెప్పినట్టుగా గన మరి అందరికీ కూడా ఉపాధి కలిగి తద్వారా రాష్ట్రానికి నిధులు చేకూరి అభివృద్ధి జరిగితే అత్యంత త్వరలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి ఏనన్. నమస్తే. తెలుగు, ఉర్దూ